వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాబా వేధింపులు భరించలేక పురుగుల మందు తాగిన గిరిజన రైతు సుభాష్ ప్రాణం పోయినా సరే ట్రాక్టర్ ఇవ్వాలని మూర్ఖంగా ప్రవర్తించిన బాబాపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాబా వేధింపులు భరించలేక పురుగుల మందు తాగిన కాట్రోత్ సుభాష్ ను పరామర్శించిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు. 50,000 కూడా తీసుకున్నట్టు అప్పుడు టాటర్ రిలీజ్ చేద్దాం సార్. తీసుకున్న తర్వాత ఎందుకు ఇంకా నిన్న మొన్న ఎందుకు వచ్చింది టాటర్ రిలీజ్ కోర్టు నుంచి తెరిపించిన అన్ని తెచ్చిన, నేను కూడా జైల్లో పోయి వచ్చిన, అన్ని పోయి వచ్చిన తర్వాత ఎందుకు ఇబ్బంది పెడతారు? నిన్న ఎందుకు వచ్చింది? ఓకే ఓకే ఆ డాక్టర్ మీద కేసు కూడా లేదు. ఆ సార్ ఆడితే కేసు లేదా అని చెప్తారు, సిఐ సార్ ఆడితే ఏం కేసు లేదా అని చెప్తాడు, ఈ సార్ ఆడితే కేసు లేదా అని చెప్తాడు. డాక్టర్ ఇంత ఎందుకు తీసుకుపోతారని నాకు బాధ. ఒకటి అది నాకు ఇబ్బంది పెడుతున్నారు. అందుకొరకే నేను మందు తాగిన, పురుగుల మందు తాగిన సార్ కోసం నాకు ఇబ్బంది పెడుతున్నాను. ఊకే ఊకే బాబా సార్ ఇబ్బంది పెడుతుంది. పురుగుల మంది తాగి చచ్చిపోయాను. నిన్న తాగిన పెడుతున్నాను, నేను పురుగుల మంది చచ్చిపోతా అని నిన్న ఇంట్లో పోయి మంది తెచ్చుకొని చచ్చిపోతా అని ఆయన ముంగట పోయి తాగేసినాను. బాబా సార్ ముంగట బాబా సార్ కోసం నేను సావధానికి కూడా రెడీ అని నేను అలా కూడా అందరు కూడా అలా కూడా చెప్పేసినాను. వాళ్ళే ఇంకా నాకు ఇబ్బంది పెడతారని బాబా సార్ నాకు ఊకే ఊకే టార్చర్ పెడతారు బాబా సార్ అని ముంగట ఇంట్లో పోయి మందు తెచ్చుకొని తాగేసినాను. పురుగుల మంది లేదు, నాది ఒకందే ఉన్నదా? అందరికీ భూమి ఉన్నది, అందరికీ భూమి ఉన్నది, అందరిది చేస్తారు. ఒక గుంటనో 2 గుంటలు అందరు చేస్తారు, ఎకరనో ఎకరన్నర అందరు ఎంతమంది ఉన్నా కానీ ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి పడేది లేదు. దండల ఎవరికి చెప్పేది లేదు. వాళ్ళు భూమి చేసుకున్నా కానీ వాళ్ళు భూమి చేసుకొని బతికినా కానీ వాళ్ళకి ఏం చెప్పారు. మాకే ఇబ్బంది అయినా ఇప్పుడు మందు దాకా అయినా చచ్చిపోతే కూడా టాక్టర్ తీసుకురావాలి, అయినా రావాలని కూడా ఇబ్బంది పెడుతుంది సార్. అలా టట్టలేక మందు తాగి చచ్చిపోతాని నిన్న బాగా ముసం మందు తాగేసేది బాబా సార్ బాధనే. ఇంకేం రాత్రి పగలు వస్తాడు, ఎక్కడైనా ఏమైనా అయితే బాబా సార్ మీదనే పలుకుతారు. ఒక గిరిజన రైతు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. మేము పరామర్శించడానికి పలకరించడానికి వచ్చాము. విషయం ఏంటంటే ఇక్కడ ఆయన పేరు కాట్రోత్ సుభాష్, జోగ్రామ్ తాండా నివాసి, రాజంపేట మండలు. ఏదైతే అధికారులతో రక్షణ ఉండాలనో దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి బాబా అనే ఫారెస్ట్ ఆఫీసరు ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయనను బతకనీయకుండా, చావనీయకుండా, ఆయన కుటుంబానికి దూరం అయ్యేటట్టు జైలు పంపించిండు, ఇంటి దగ్గర ఉండకుండా చేసిండు. ఒక అరాచకమైన పద్ధతిలో ఆయన మీద హరాస్మెంట్ చేస్తున్నాడు. ఈ మధ్యన కూడా నిన్న కూడా స్థానిక ఎస్ఐ సహకారం తీసుకొని ఆయన పోయి ఆయన ట్రాక్టర్ గుంజుకోవడానికి, ఆయనను కొట్టడానికి, ఆయన భార్య ఆమె కనీసం మెడలో నల్లపూసలు కూడా లేవు, ఆయనకి ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఆయన దాడి చేసి అది గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది అర్థం కావడం లేదు. ఆయన వ్యక్తిగతంగా ఎక్కడుంటే బాబా అనే సార్ ఎక్కడుంటే అక్కడ గొడవలు అవుతున్నాయి. మాచారెడ్డి మండల అక్కపూర్లో మొత్తం జేసీబీలు పెట్టి అక్కడ రైతులై మోటార్లు, పైప్ లైన్లు మొత్తం దున్నేసిండు. ఈయన ఒక అరాచకవాదిగా తయారవుతున్నాడు. కనీసం మానవత్వం లేదు. ఆయన మాట్లాడితేనేమో తీయటి మాటలు మాట్లాడతారు. పన్నుల చేతులన్నీ ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పిస్తా ఉన్నాడు. దానికి తోడు రాజంపేట ఎస్ఐ గారు కూడా ఆయన ఒక గిరిజనుడు అయి ఉండి తోటి గిరిజనుడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమవుతున్నాడు. ఈ రోజు ఆయన రాజు గారు ఆయన అసలు ప్రజలకు రక్షణ ఇవ్వాల్సింది పోయి కనీసం పిటిషన్ ఇస్తే, ఎవరైతే బాబా ఫారెస్ట్ ఆఫీసర్ ద్వారా బాధితుడు అయ్యి పిటిషన్ ఇవ్వడానికి పోయిన సుభాష్ ఫ్యామిలీ భార్య అన్న వాళ్ళ పిటిషన్ కూడా తీసుకోకుండా బయటకు వెళ్ళగొట్టిండు. ఈయన మీద కూడా చర్యలు తీసుకోవాలి. వీళ్ళిద్దరు కలిసి ఈ రోజు ఏం చేయదలుచుకున్నారో ఈ రైతులను, అందులో గిరిజనులను మేము ఈ రోజు చెప్తున్నాం. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు అట్లాగే ఎస్పీ గారు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ కు అట్లాగే ఎస్సీ ఎస్టీ హక్కుల వేదికకు ఖచ్చితంగా పోయి కంప్లైంట్ చేస్తాము.
ఒకవైపు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, గిరిజనులు ఫారెస్ట్ లో వాళ్ళకు హక్కులు కల్పిస్తాము, కోర్టు భూములకు హక్కులు కల్పిస్తామని చెప్పేసి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా గిరిజన మహిళనే ఉన్నారు సీతక్క. మరి ఆమె ఇన్ఛార్జ్ లో ఉన్న దగ్గర గిరిజనులకు ఇట్లాంటి అరాచకాలు జరిగితే మరి ఎవరు మాట్లాడాలా? ఒకవేళ ఈ సరైన చర్యలు తీసుకొని బాబాను అరెస్ట్ చేసి కేసు చేసి జైలుకు పంపకపోతే, అట్లాగే ఈయన రాజంపేట ఎస్ఐ రాజు గారు పిటిషన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము దీన్ని జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం, హైదరాబాద్ లో కాంప్లీట్ చేస్తాం. ఆయన మరణానికి ఇప్పుడు కనీసం ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు ఆయనకు. గవర్నమెంట్ ఇచ్చిన ట్రాక్టర్ తప్పితే భూమి కూడా లేదు. ఎప్పుడో 92లో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రికి ఉన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ పంచిన భూమి తప్ప కొత్త భూమి లేనే లేదు. ఆయనను వ్యక్తిగతంగా కక్షగా ఈయన సాధించడం అనేది అరాచకము. కాబట్టి బాబా మీద చర్యలు తీసుకోవాలి, ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఫారెస్ట్ అధికారులను కూడా కోరుతా ఉన్నాం, ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాం. ఫారెస్ట్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవాలి, అట్లాగే తాడువాయి రాజంపేట ఎస్ఐ రాజు మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం. భవిష్యత్తులో కూడా ఈయనకు న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా గిరిజన సంఘాలతో కలుపుకొని ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కామారెడ్డి జిల్లాకు సంబంధించి రాజంపేట మండలం గ్రామ నివాసి అయిన గిరిజన రైతు అయినటువంటి పాట్రోతు సుభాష్ కేవలం అక్కడున్న ఫారెస్ట్ అధికారి బాబా ఎవరైతున్నారో ఆయన మీద ఇంతకుముందే కేసులు పెట్టి రకరకాల ఇబ్బంది చేస్తే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేము ఆ తాండాను, వాళ్ళ పరిస్థితిని, ఆ ఇంటిని, వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ భూమిని అదంతా పరిశీలించడం జరిగింది. ఇక్కడున్న ఈ ఫారెస్ట్ అధికారి ఈ బాబా ఎవరైతే ఉన్నారో అక్కడున్న వాళ్ళందరూ మంచోరే, సుభాష్ ఒక్కడే దొంగ అనే పద్ధతిలో ఒక ముద్ర వేసి ఆయన దగ్గర డబ్బులు గుంజేందుకు డబ్బులు డిమాండ్ చేసి ఆ డబ్బులు ఇవ్వకపోతే అంతకుముందున్న కేసులు అయినప్పుడల్లా ఆఫీసర్లకు డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ కేసులల్లో ఆ జైలుకు పోయి తిరిగి వచ్చినప్పటికీ మళ్ళా అదనంగా డబ్బుల కోసం వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈయన మీద ఆ తాండాకు సంబంధించిన మహిళలే మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నాడు, రావే పోవే అని బూతులు మాట్లాడుతున్నాడు. ఈయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు మిగతా ఛానళ్లు కూడా వచ్చింది. దీని మీద ఈ జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాబాను అరెస్ట్ చేయాలి. ఈయనను అరెస్ట్ చేయకపోతే స్థానిక పోలీస్ స్టేషన్ ను దళిత గిరిజన సంఘాలతోటి, కమ్యూనిస్టు పార్టీల నాయకులతోటి ముట్టడిస్తాం. ఈయన తీరు మారకపోతే భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఎంత అరాచకం అంటే మొత్తం పోలీసులు ఇళ్ల చుట్టూ తిరగాలి. ఈయన వెహికల్ మీద ఎక్కి ఒక గజదంగునో, ఓ మాజీ నక్సలైట్నో, లేకుంటే స్మగ్లర్లో, గుండానో, రౌడీ షీటర్నో అరెస్టు చేసిన పద్ధతిలో అట్లా వేధింపులకు గురి చేస్తే మనస్తాపానికి గురై ఈ జీవితం ఎందుకని చెప్పేసి ఆయన మందు తాగి ఈ రోజు హాస్పిటల్ పాలైండు. కాబట్టి ఈయన మీద వెంటనే కేసు నమోదు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఆ దిశగా మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.